ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము. హృదయ ఆలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ప్రియమైన వారలారా, మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన హృదయంలో నుంచి అనేక రకాల ఆలోచనలు వస్తాయి కదా. అయితే మనం దేని గురించి ఆలోచిస్తున్నాము? మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నాయా, పాపంతో కూడినవా? మన ఆలోచనలు అశాంతిని సృష్టిస్తున్నాయా, లేదంటే శాంతిని సృష్టిస్తున్నాయా? మనం చేసే ఆలోచనలను మనము నెరవేరుస్తున్నామా? ఇలాంటి ప్రశ్నలను ఎప్పుడైనా మనల్ని మనము వేసుకున్నామా? ఒక్క క్షణం ఆలోచించండి. దాదాపుగా ప్రశ్నించుకోము కదా. అయితే మన ఆలోచనలను అనుసరిస్తూ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు నష్టాలను భరిస్తాము, మరికొన్నిసార్లు లాభం పొందుతాము. అయినా అవన్నీ తాత్కాలికమే. దేవుని యందు భయభక్తులు కలిగిన మనము మన ఆలోచనల పట్ల జాగ్రత్తగా మరియు శ్రద్ధగా ఉండాలి. అలా ఉన్నప్పుడు కూడా సాతాను మన హృదయాలలో జీవితాన్ని నాశనం చేసే ఆలోచనలను సృష్టిస్తాడు, పాపాన్ని ప్రేరేపించే ఆలోచనలను సృష్టిస్తాడు. కానీ దేవుని ప్రజలమైన మనము ఆలోచనలను సాతానువా లేదా దేవునివా అని వివేచించగలగాలి, తెలుసుకోగలగాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టగలగాలి. అటువంటి జ్ఞానం కోసం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. అప్పుడు ప్రభువు మన ఆలోచనలను సరిచేసి మన ప్రతి సమస్యకు చక్కని ప్రత్యుత్తరమును ఇస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుడు మన అందరి జీవితాలలో జ్ఞానమును, వివేచనను, చక్కటి ఆలోచనలను, శ్రద్ధను అనుగ్రహించునుగాక. ఆమేన్.